Hi students, today we are going to discuss about a topic called hydrocarbon. Hydrocarbons అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ క్లియర్లీ సేయింగ్ దట్ హైడ్రోకార్బన్ అనే నేమ్ క్లియర్గా చెప్తుంది మనకి. సో ద కాంపౌండ్స్, ద ఆర్గానిక్ కాంపౌండ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ హైడ్రోజన్ అండ్ కార్బన్ ఇన్ ఇట్. హైడ్రోజన్ మళ్ళీ కార్బన్ ఈ రెండు మాత్రమే ఉండే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏమంటామంటే హైడ్రో కార్బన్స్ అంటాము. దీన్ని నేమ్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది హైడ్రోకార్బన్ అని. సో విచ్ ఇస్ హ్యావింగ్ హైడ్రోజన్ అండ్ కార్బన్. హైడ్రోజన్ కార్బన్ మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు టేక్ ఎ మాలిక్యూల్ మీథేన్ CH4, ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్. మీథేన్ అనే మాలిక్యూల్ చూస్తే దాని ఫార్ములా వచ్చేసి CH4 అమ్మ. CH4లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు కార్బన్ హైడ్రోజన్ మాత్రమే ఉన్నాయి. దెన్ వీ కెన్ కాల్ ఇట్ as హైడ్రోకార్బన్ కదా. ద డెఫినేషన్ ఆఫ్ హైడ్రోకార్బన్ వాస్ క్లియర్లీ సేయింగ్ దట్ ద ఆర్గానిక్ కాంపౌండ్ విచ్ ఇస్ హ్యావింగ్ ఓన్లీ హైడ్రోజన్ అండ్ కార్బన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీథేన్లో కార్బన్ హైడ్రోజన్ మాత్రమే ఉన్నాయి కాబట్టి వీ కెన్ కాల్ ఇట్ as హైడ్రోకార్బన్. అండ్ అనదర్ ఎగ్జాంపుల్, ఈథేన్ C2H6 is the formula of ethane. సో ఈథేన్ అనే మాలిక్యూల్ చూసినా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇందులో కార్బన్ హైడ్రోజన్ తప్పితే ఇంకేం లేదు. నెక్స్ట్ ఈథ్ ప్రోపేన్ C3H8 ప్రోపేన్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద ప్రోపేన్లో కూడా కార్బన్ హైడ్రోజన్ మాత్రమే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే వీ కెన్ కాల్ ఇట్ as బెంజిన్ అండ్ ద ఫార్ములా ఈస్ C6H6. దీంట్లో కూడా కార్బన్ అండ్ హైడ్రోజన్ మాత్రమే ఉన్నాయి. So the compounds, the organic compounds which are having only hydrogen and carbon is called as hydrocarbons. Okay na? So ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ఆర్ హైడ్రోకార్బన్స్ అని. బెంజిన్ విచ్ ఇస్ హ్యావింగ్ ఎ ఫార్ములా C6H6. సో దీన్ని C6H5H అని రాస్తున్నాను. C6H5H అంటే C6H6 కదా. సో హియర్ ఈ ప్లేస్లో H ప్లేస్లో వచ్చేసి వీఆర్ ప్లేసింగ్ ఏ OH గ్రూప్, OH ఫంక్షన్ గ్రూప్ని పెడుతున్నాం. సో ఇప్పుడు ఇది హైడ్రోకార్బనా కాదా? మనం ఇంతకుముందు ఒక డెఫినేషన్ చెప్పుకున్నాము, హైడ్రోకార్బన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్. కానీ ఇక్కడ కార్బన్ హైడ్రోజన్ ఉంది, కానీ వీటితో పాటుగా ఆక్సిజన్ ఆటమ్ కూడా ఉంది. మరి ఇప్పుడు వీటిని హైడ్రోకార్బన్స్ అని పిలవచ్చా అంటే వీ కెన్ నాట్ కాల్ దెమ్ యాజ్ అ హైడ్రోకార్బన్. వీ కాల్ ఇట్ యాజ్ హైడ్రోకార్బన్ డెరివేటివ్ అంటాం దీన్ని. హైడ్రోకార్బన్ డెరివేటివ్ బెంజిన్. సో C6H6 అనేది బెంజిన్, ఇందులో ఒక హైడ్రోజన్ OH యూజ్ చేసి రీప్లేస్ చేసాము, C6H5OH అయింది. సో దీన్ని ఏమంటామంటే బెంజిన్ డెరివేటివ్. ఇక్కడ హైడ్రోకార్బన్ అంటే మనం తీసుకున్న హైడ్రోకార్బన్ బెంజిన్ కాబట్టి దీన్ని బెంజిన్ డెరివేటివ్ అంటాం. Like for same C6H5NH2, this is called as aniline. ఈ కాంపౌండ్ పేరు ఏంటంటే ఎనిలీన్ అంటాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, దీన్ని హైడ్రోకార్బన్ అని పిలవచ్చా మనం? వీ కెన్ నాట్ కాల్ ఇట్ యాజ్ హైడ్రోకార్బన్. సో అఫ్ కోర్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ కార్బన్ అండ్ హైడ్రోజన్. అలాంగ్ విత్ ద కార్బన్ అండ్ హైడ్రోజన్ వీఆర్ హ్యావింగ్ ఎన్ ఆటమ్ కాల్డ్ నైట్రోజన్. సో ఇక్కడ కార్బను హైడ్రోజన్తో పాటుగా నైట్రోజన్ అనే ఆటమ్ ఉంది కాబట్టి దీన్ని హైడ్రోకార్బన్ అని పిలవచ్చా? వీ కెన్ నాట్ కాల్ ఇట్ యాజ్ హైడ్రోకార్బన్. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ హైడ్రోకార్బన్ డెరివేటివ్ ఆర్ డెరివేటివ్ ఆఫ్ హైడ్రోకార్బన్. సో దీన్ని డెరివేటివ్ ఆఫ్ హైడ్రోకార్బన్ అంటాము. సో ఇఫ్ యు సీ ద క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రోకార్బన్ ని మనం అబ్జర్వ్ చేస్తే హైడ్రోకార్బన్ క్లాసిఫికేషన్. సో వాట్ ఈస్ మీన్ బై క్లాసిఫికేషన్ అమ్మా? క్లాసిఫికేషన్ అంటే ఏంటి? సో క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. సో వాట్ ఈస్ మీన్ బై క్లాసిఫికేషన్ అంటే గ్రూపింగ్ అని అర్థం. గ్రూప్స్గా డివైడ్ చేయడం, గ్రూపింగ్ ఆఫ్ ఎనీథింగ్ వాట్ ఎవర్. ఫర్ ఎగ్జాంపుల్, 4th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, 5th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని 4th క్లాస్ స్టూడెంట్స్ అని ఎందుకు అంటారు, 5th క్లాస్ స్టూడెంట్స్ అని ఎట్లా డివైడ్ చేశారు? బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ దే ఆర్ స్టడీయింగ్, అవునా కదా? వాళ్ళు చదివే సబ్జెక్ట్ని బట్టి, వాళ్ళు చదివే టాపిక్స్ని బట్టి కొంతమందిని 4th క్లాస్లో కూర్చోబెడుతున్నాము, కొంతమందిని 5th క్లాస్లో కూర్చోబెడుతున్నాము. So same like that, we are grouping them, we are classifying them. So classification is nothing but the grouping anamata.
So here we are trying to classify the hydrocarbons. Hydrocarbon ni classification cheste, so hydrocarbons are classified into two types. Listen carefully, ఇది చాలా important. Classification of hydrocarbons is very most important. So hydrocarbons two types గా classify చేయొచ్చు. First one is open chain hydrocarbon, open chain, which is also called as acyclic అంటాం. acyclic hydrocarbon, HCN రాశాను, hydrocarbon. So open chain or acyclic hydrocarbon, and the second one is closed chain, or we can also call it as cyclic hydrocarbon. So we are classifying the hydrocarbons. Hydrocarbons are classified into two types. First one is the open chain, which is also called as acyclic. Acyclic is nothing but it is an opposite for cyclic anamata. Cyclic అంటున్నాము, acyclic అంటే ఏంటి? Cyclic గా రింగ్ స్ట్రక్చర్, cyclic స్ట్రక్చర్ ఉండదని, not cyclic. Acyclic is nothing but not cyclic. Open chain are acyclic compounds, acyclic hydrocarbons. Here second one is closed chain and cyclic compounds. So here again the open chain or acyclic compounds are classified into two types. One is a saturated open chain hydrocarbon, saturated open chain hydrocarbon or saturated acyclic hydrocarbon antamu. Second one is an unsaturated hydrocarbon ani. So here saturated hydrocarbons we also called as alkane. Saturated hydrocarbon is also called as alkane, and unsaturated hydrocarbon again divided into two types. One is alkene and second one is alkyne. Okay, so మళ్ళీ ఒకసారి చెప్తున్నాము, classification of hydrocarbons. Hydrocarbons are classified, hydrocarbons are grouped into two types. One is a open chain or acyclic hydrocarbons అన్న ఒకటే, and closed chain or cyclic hydrocarbons అంటాం. acyclic and cyclic కానిదే acyclic అవుతుంది, which is not cyclic here. Okay na? So again the open chain or acyclic hydrocarbon was classified into two types. One is a saturated hydrocarbon, saturated open chain hydrocarbon or saturated acyclic hydrocarbon అంటాము. Next one is unsaturated open chain hydrocarbon or unsaturated acyclic hydrocarbon. So here the saturated hydrocarbon is also called as alkane antamu. Unsaturated was again divided into two types. One is alkene and the second one is alkyne. Next we will go for the closed chain or cyclic hydrocarbons. So ikkada closed chain hydrocarbons ni malli two types ga divide chesamu. One is alicyclic compounds antam, alicyclic, and second one is aromatic, alicyclic and aromatic. Here this alicyclic compound is again divided into two types: saturated alicyclic hydrocarbons. Here another one is unsaturated alicyclic hydrocarbons. Next, closed chain or cyclic hydrocarbons again divided into two types. One is alicyclic, which is alicyclic, and second one is aromatic. Again the alicyclic was divided into two types: saturated alicyclic hydrocarbons, unsaturated alicyclic hydrocarbons. Next, if you see the aromatic compounds, ikkada rasnam place saripotledu. Aromatic compounds are also classified into two types. One is a benzonoid aromatic compound, and the second one is non-benzonoid aromatic compounds. So aromatic compounds are again classified into two types: benzonoid aromatic and non-benzonoid aromatic. This is what the classification of hydrocarbons. Again we will discuss the classification of hydrocarbons ni classify చేస్తున్నాము. క్లాసిఫికేషన్ చేయడం అంటే గ్రూప్స్ గా డివైడ్ చేయడము.
సో ఇప్పుడు హైడ్రోకార్బన్స్ 2 టైప్స్గా డివైడ్ చేసినాము. ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ ఓపెన్ చైన్ ఆర్ ఎసైక్లిక్ హైడ్రోకార్బన్స్ అంటాము, అండ్ సెకండ్ వన్ ఈజ్ క్లోజ్డ్ చైన్ ఆర్ సైక్లిక్ హైడ్రోకార్బన్స్. సో సైక్లిక్ కానిదే ఎసైక్లిక్. సో ఎసైక్లిక్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈస్ నాట్ ఎ సైక్లిక్ అనడం. ఓకేనా? సో హియర్ అగైన్ ఓపెన్ చైన్ ఎసైక్లిక్ హైడ్రోకార్బన్స్ ని మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేసినాము. వన్ ఈజ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఆర్ సాచురేటెడ్ ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్ ఆర్ సాచురేటెడ్ ఎసైక్లిక్ హైడ్రోకార్బన్. నెక్స్ట్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ని 2 టైప్స్గా డివైడ్ చేసాము, ఆల్కీన్ అండ్ ఆల్కైన్. ఓకే, నెక్స్ట్ క్లోజ్డ్ చైన్ ఆర్ సైక్లిక్ హైడ్రోకార్బన్, ఎలిసైక్లిక్, aromatic. Here again the alicyclic was divided into 2 types, saturated alicyclic, unsaturated alicyclic. And aromatic again divided into 2 types, which is a benzonoid and non-benzonoid. This is what the classification of hydrocarbon, and one by one detailedly we will discuss in the next class. Okay.